హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈ అందమైన జుంకాలు ఎలా పెయింట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. అందుకు కావాల్సిన కలర్స్ వచ్చి బర్న్ట్ సియానా. ఇది బర్న్ట్ సియానా అంటారు. కొంచెం లిటిల్ బిట్ బ్లాక్, అలాగే పర్ల్ వైట్ కలర్ కావాలి, లెమన్ ఎల్లో కావాలి, ఎనీ బ్లూ, లిటిల్ బిట్ బ్లూ అండ్ గోల్డెన్ కలర్ కావాలి, మెటాలిక్ గోల్డ్ కలర్. ఇంతెంత దూరంలో, ఇప్పుడు ఇది చిన్న ఫ్రేమ్ ఉంది నాకు, సో ఇంతెంత దూరంలో జుంకాలు పెయింట్ చేయాలనుకున్నాను. ఈ శారీ బెంగాలీ కాటన్, ఇలాగా డోరియా ఉంది, అంటే లైన్స్ ఉంది. సో 3 లైన్స్కి మధ్యలో ఒక జుంకా వచ్చేలాగా అందాజుగా నేను సైజ్ ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో దానికి ఇంత దూరంలో ఇంకొక జుంకా వేసాను. ఈ 2 జుంకాలకి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కదా, లైన్స్ లెక్క పెడితే మిడిల్ లైన్లో కొంచెం పైకి, మళ్ళీ అంతే జాన దూరంలో ఇంకొక జుంకాని అవుట్లైన్ వేసుకున్నాను. ఇది బర్న్ట్ సియానా అనమాట. అవుట్లైన్ ఏం లేదు, జస్ట్ మన చిచ్చుపుట్టి లాగాను ఒక ట్రయాంగిల్ లాగా మనము గీసుకోవాలి. బ్రష్ని లిటిల్ బిట్ వెట్ చేసుకొని బర్న్ట్ సియానాతో ఈ జుంకాని ఫిల్ చేసేసాను. బ్రష్ వెట్గా ఉండటం వల్ల మనకి కలర్ ఫిల్లింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలాగా 3 జుంకాల్ని బర్న్ట్ సియానాతో ఫిల్ చేసేసాను. ఇప్పుడు మనము ముత్యాలని పెయింట్ చేయాలి. ఇది పర్ల్ వైట్ తీసుకున్నాను, ప్లెయిన్ వైట్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ చిన్ని చిన్ని ముత్యాలలాగా డాట్స్ పెట్టేసుకుందాం. ఇది ఒక లైన్. సెకండ్ లైన్ వచ్చి కొంచెం పెద్ద డాట్స్ పెట్టుకోవాలి, అంటే కొంచెం పెద్ద ముత్యాలలాగా. ఇవి కొంచెం 2 టైమ్స్ కలర్ అప్లై చేశారంటే మనకి కలర్ నీట్గా కనిపిస్తుంది, వైట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఇలాగా ఆల్టర్నేట్ బీడ్స్ వదిలేస్తూ కొంచెం పెద్ద పెద్ద ముత్యాలలాగా డాట్స్ పెట్టుకున్నాను. అయితే ఇది మనం ప్యూర్ వైట్తో అలాగే వదిలేస్తే మనకి ముత్యాల ఎఫెక్ట్ రాదన్నమాట. సో మళ్ళీ ఒకసారి సెకండ్ కోటింగ్ మళ్ళీ వైట్ అప్లై చేసాం. ఆ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, ఇప్పుడు ఎనీ బ్లూ, ఏదైనా ఒక బ్లూ కలర్ తీసుకోండి, లిటిల్ బిట్ బ్లూ. నేను ఇక్కడ సెరూలియన్ బ్లూ అనేది తీసుకున్నాను. దానిలో లిటిల్ బిట్ బ్లాక్ మిక్స్ చేసుకోవాలి. మనకు ఒకలాంటి గ్రే షేడ్ వస్తుంది. దాన్ని ఈ వైట్ డాట్స్ పెట్టుకున్నాం కదా, అలా సి షేప్లో అప్లై చేయాలి. సో దట్ మనకి ముత్యం అనేది 3D ఎఫెక్ట్లో రియల్ ముత్యం లాగా కనిపిస్తుంది. చూసారా డిఫరెన్స్? మీకే తెలుస్తుంది. ఇప్పుడు బర్న్ట్ సియానాతో ఫిల్ చేసాం కదా, అది ఆరిపోయి ఉంటుంది. దానిపైన గోల్డ్ కలర్తో మనకి నచ్చిన డిజైన్ ఏదైనా పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలాగా 3 డాట్స్ పెట్టాను, ఒక లైన్ వేసి మళ్ళీ ఒక 5 డాట్స్ లాగా పెట్టాను. ఆ డాట్స్ అనేది మీరు మ్యాంగో షేప్లో, లేదంటే డ్రాప్ షేప్లో, లేకపోతే డైమండ్ షేప్లో, అలా మనకి నచ్చిన ఏదైనా షేప్లో డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఈ గోల్డ్ కూడా నేను 2 టైమ్స్ అప్లై చేశాను, సో దట్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బర్న్ట్ సియానాలో లిటిల్ బిట్ బ్లాక్ అప్లై చేస్తే నాకు ఒక బ్రౌన్ షేడ్ వచ్చింది. లేదంటే డైరెక్ట్ మనం ఒక బ్రౌన్ కలర్ కూడా తీసుకొని ఇలాగా అవుట్లైన్ వేసేసుకోవాలి. అలాగే జుంకాకి హుక్ కూడా పెయింట్ చేసుకోవాలి.
ఈ గోల్డెన్ డాట్స్కి వచ్చి హాఫ్ సర్కిలే డార్క్ కలర్ చేశాను, సో దట్ మనకి ఆ డెప్త్ అనేది కనిపిస్తుంది. అయితే గోల్డ్ని అలాగే వదిలేస్తే మనకి అలాగా మెరుస్తున్న ఎఫెక్ట్, షైనింగ్ ఎఫెక్ట్ కనిపించదన్నమాట. ఇలా ఒకసారి డార్క్ కలర్తో వేసాక ఇదిగోండి, హుక్కు కూడా మనము గోల్డెన్ కలర్ వేసేసాం. ఈ లైన్ని కూడా సెట్ చేసాం. ఇప్పుడు లిటిల్ బిట్ లెమన్ ఎల్లో తీసుకొని ఆ గోల్డ్లో అక్కడక్కడ కొంచెంగా టచ్ చేయాలి, సో దట్ మనకి గోల్డ్ ఇప్పుడు మెరుస్తున్నట్టు ఎఫెక్ట్ వస్తుంది, షైనింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ పెద్ద పెద్ద ముత్యాల కింద ఒక చిన్న డాట్ పెట్టాను. ఒక్కసారి ఆ ముత్యాల్ని మరొకసారి రౌండ్ అనేది సెట్ చేసేసాం. అలాగే మిగతా జుంకాలన్నీ ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. చూసారా, మన జుంకాలు పెయింట్ చేయటం అయిపోయింది. కుర్చీళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలాగా 2 రోస్లో పెయింట్ చేశాను. అంటే రెండు మధ్యలో ఒకటొకటి వచ్చేలాగా, మన చుక్కల ముగ్గులో ఎలాగ వేసుకుంటామో అలాగా కుర్చీళ్ళంతా ఇలాగ వస్తుంది. పళ్ళులో దాన్ని నిలువుగా తీసుకొని చుక్కల ముగ్గులో లాగానే 5, 3, 2, 1 అట్లాగా ఈ విధంగా పెయింట్ చేశాను. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. మనం ఎక్కువ గోల్డ్ కలర్ యూజ్ చేయకుండానే జుంకాలు ఎలా పెయింట్ చేసాము. అంతేకాకుండా ముత్యాలు ఎంత రియలిస్టిక్గా మెరుస్తున్నట్టుగా రౌండ్గా కనిపిస్తున్నాయో చూడండి. అవునో కాదో మీ కామెంట్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.